హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. మా రాయలసీమలో సీతారాముల వారి కళ్యాణానికి ప్రసాదాలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వడపప్పు, పానకం, చలిమిడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. మరి మీ ఊర్లో సీతారాముల వారి కళ్యాణానికి ఏం ప్రసాదాలు తయారు చేస్తారో తెలియజేయండి. ఒక గిన్నెలోకి 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇందులో ఉండే విత్తనాలు తీసివేయండి. దీన్నంతా ఒకసారి చేత్తో కలుపుకోండి. సీతారాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు ప్రసాదం. పానకం ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. బెల్లం 1 గ్లాస్ తీసుకొని, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు ఉప్పు, అల్లం 1 ఇంచ్, 1 గ్లాస్ బెల్లం తీసుకొని, ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. కరిగించుకున్న బెల్లం నీళ్ళను ఒకసారి వడగట్టుకోండి. ఇందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. రోట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని మరొకసారి మెత్తగా చేసుకోండి. వడకట్టుకున్న బెల్లం నీళ్ళలోకి కొద్దిగా ఉప్పు, మిరియాలు అల్లం మెత్తగా చేసుకున్నది కూడా వేసుకోండి. అల్లం మిరియాలు మెత్తగా చేసుకున్నది బెల్లం నీళ్ళల్లో వేసుకొని కలుపుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చలిమిడి ఎలా తయారు చేద్దామో చూద్దాం. 1 కప్పు పొడి బియ్యం పిండి, 1/2 కప్ బెల్లం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, నెయ్యి. చలిమిడి ఎలా తయారు చేద్దామో చూద్దాం. 1 ప్లేట్ తీసుకొని 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని, 1/2 కప్ బెల్లం వేసుకొని, బెల్లం తురిమి వేసుకోండి. కొద్దిగా ఉప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకొని నీళ్లు కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఒకేసారి అన్నీ పోసుకోవద్దు, కొద్దిగా పోస్తూ కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసినట్లయితే జారుగా అవుతుంది, కాబట్టి కొద్దిగా పోస్తూ కలుపుకోండి. నెయ్యి కొద్దిగా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. చలిమిడి రెడీ అయింది. శ్రీరామనవమి సందర్భంగా ఇలా దేవునికి నైవేద్యంగా పెట్టండి. దేవుని ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా దేవునికి ఇలా వడపప్పు, చలిమిడి, పానకం చేసి ప్రసాదంగా పెట్టండి. శ్రీరామనవమి రోజు మా రాయలసీమలో ఇలా చేస్తారు. మరి మీ ఊర్లో శ్రీరామనవమి సందర్భంగా ఏ ప్రసాదాలు చేస్తారో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.